హాయ్ అండి. అందరికీ నమస్తే. మనలో చాలామంది మాటలతో ఆకట్టుకోవడం, చక్కటి భాషలో మాట్లాడడం ఎలాగో తెలుసుకొని ఉంటారు. కానీ అసలు ప్రశ్నేంటంటే, మన మాటలకు అర్థం ఉందా? మనం మాట్లాడిన దాన్ని ఆచరణలో పెడతామా? పువ్వు ఎంత అందంగా ఉన్నా, మంచి వాసన లేకపోతే వ్యర్థం అనేది ఎంత గొప్ప నిజమో, అదేవిధంగా మాటలు వినసొంపుగా ఉన్నా, అవి క్రియాశూన్యమైతే నిష్ప్రయోజనంగా మిగిలిపోతాయి. ఒక పువ్వును ఊహించుకోండి. అది ఎంత అందంగా ఉన్నా కూడా దానికి మంచి వాసన లేకుంటే ఆ అందం కొంతవరకే పరిమితమవుతుంది. అదేవిధంగా మనం ఎంత చక్కటి మాటలు మాట్లాడినా అవి కార్యరూపం దాల్చకపోతే అసలు ఉపయోగమే ఉండదు. ఉదాహరణగా ఒక వ్యక్తి ఎప్పుడూ పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాడు. నేను ఎంతో గొప్ప పనులు చేస్తాను, అందరికీ సహాయం చేస్తాను అని. కానీ ఆ మాటలు చెప్పే వ్యక్తి మాత్రం ఏ మంచి పని చేయకపోతే ఆ మాటలకు విలువుంటుందా? ఇదే నిజం మన జీవితంలో కూడా వర్తిస్తుంది. గొప్ప నాయకులు, గొప్ప విజేతలు కేవలం మాటలతో కాదు, పనులతో చరిత్ర సృష్టించారు. మన జీవితంలో ఈ సూత్రాన్ని ఎలా అమలు చేయాలి? మాటలు చెప్పే ముందు ఆచరణలో పెట్టగలమా లేదా అని ఆలోచించాలి. ప్రతిరోజు ఒక మంచి పని చేయడం, చిన్నదైనా సరే నిజాయితీగా ఉండటం, మనం ఇచ్చే హామీలను నిలబెట్టుకోవడం, ఒక్కసారి చెప్తే నమ్మకంగా నిలబడాలి. ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలను తప్పకుండా ఆచరణలో పెట్టగలగాలి. పువ్వు అందంగా ఉండడం కాదు, దానికి మంచి వాసన కూడా ఉండాలి. అదేవిధంగా మన మాటలకు విలువ రావాలంటే వాటిని పనిగా మార్చాలి. మాటల కంటే చేతలు గొప్పవి. మాటలు చెప్తే నిమిషం గుర్తుండొచ్చు, కానీ మన పని జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే మనం ఎలా మాట్లాడుతున్నాం అన్నదే కాకుండా మనం ఏం చేస్తున్నామన్నది కూడా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. మీకు కూడా నిజాయితీగా మౌనంగా పనిచేయడం గొప్ప గుణం అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం బుజ్జి క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.